ఈ రోజున మల్లోజుల వేణుగోపాల్ అనే లొంగిపోయారు. ఆయనతో పాటు ఒక 20 మంది కూడా లొంగిపోయారండి. సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ ఖగార్ రేపు మార్చి 31 కల్లా క్లోజ్ చేసేయాలని, మావోయిస్ట్ రహిత భారతదేశంగా ఉండాలని అమిత్ షా గారు కోరిక మేరకు ఈ రోజున వీళ్ళందరూ లొంగిపోయారని. అంటే ఇది కొంచెం మావోయిస్టుల విషయంలో ఇది చాలా కీలకమైనటువంటి స్టెప్ కదా. అవును సార్. అంటే కొంచెం గ్రూప్స్గా కూడా ఏర్పడి ఏర్పడ్డాయి. చాలామంది ప్రమాద గంటలు మోగుతున్నాయి కదా. ఐసి గారు వస్తున్నారు. కిషన్జీ గారి సోదరులు అనుకుంటా. ఇతను వీళ్ళ బ్రదర్ ఇంత ముందు ఆయన 10 years బ్యాక్ చనిపోయారంటండి, కోటేశ్వరరావు, మల్లోజుల కోటేశ్వరరావు గారని. ఇతను లాస్ట్ టైం ఒక లెటర్ కూడా రాశాడండి అభయ్ పేరుతో. డౌన్ చేస్తున్నామని. కానీ వాళ్ళ దాంట్లో కొన్ని భేదాలు వచ్చాయి. ఆయన వ్యక్తిగతము, మాకు సంబంధం లేదని కూడా మిగతా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ఆ రోజున. జగన్ అని పేరుగా తనకి ఈయన ఈ రోజు లొంగిపోయారు సార్. ఇది ఒకటి గ్రేట్ ఇది అచీవ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇప్పుడు అంటే ఈయన లొంగిపోవడంతో మరి మిగతా ఒక విధంగా పార్టీ వీక్ అయినట్టే కదా సార్, మావోయిస్ట్ పార్టీ సంబంధించి. కానీ ఓవరాల్గా అంతే కదా. అంటే కీలకమైనటువంటి నేత కదా. మొత్తం ఆయన ఉన్న టాప్ 3లో ఆయన ఒకడు. వాళ్ళ మధ్య గ్యాప్స్ రావటం పోలీసులు వ్యూహంలో ఇవన్నీ భాగాలు అవుతాయి. అంతే. ఓకే ఓకే. ఎస్ గారు వచ్చారండి. ఎస్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అభయ్ సరెండర్ ఏంటి? ఇక నా ఖగార్ కంప్లీట్ అయినట్టేనా? అంటే కంప్లీట్ అని అనలేం వంశీ గారు, ఎందుకంటే సరే ఖగార్ అయితే దాదాపు విజయవంతం అనే చెప్పాలి. అందులో మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు 60 మందిని తీసుకెళ్లి లొంగిపోయారు మహారాష్ట్రలో గడ్చిరోలి డిస్ట్రిక్ట్స్లో అని అంటే దాదాపు ఖగార్ విజయవంతమైనట్లుగా భావించాలి వంశీ గారు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ చరిత్ర ఏం చిన్న చరిత్ర కాదు వంశీ గారు. అటు కేరళ దగ్గర నుంచి మహారాష్ట్ర వరకు కూడా, గోవా వరకు కూడా పశ్చిమ కనుమల తీరం ఉంది. ఆ తీరం మొత్తం కూడా గెరిల్లా సైన్యం నిర్మాణం గాని వ్యూహం గాని అంటే ఒక సైన్యాన్ని నిర్మించారు వంశీ గారు మల్లోజుల వేణుగోపాల్. అదేవిధంగా దాంతో పాటు పార్టీకి సంబంధించి అన్ని కూడా ప్రచురణ కానీ వ్యూహాలు కానీ అంటే ఇటు గెరిల్లా వ్యూహాలు, అదేవిధంగా ఇటు సైద్ధాంతిక వ్యూహాలు అన్నీ కూడా ఆయన చూసుకునే వాళ్ళు. అన్నింట్లో కూడా నిష్ణాతులు, కేంద్ర కమిటీ సభ్యులు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు కేంద్ర కమిటీ సభ్యుడు. అసలు తర్వాత అంటే పీపుల్స్ వార్ దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు, అంతకుముందు రాడికల్స్ నుంచి తొలి నుంచి కూడా ఉద్యమంలో ప్రయాణించిన వ్యక్తి ఈ రోజు ఆయుధాలు అప్పగించి లొంగిపోయాడు అని అంటే సరే, అంటే మావోయిస్టు పార్టీకి అయితే ఇది ఒక తీరని నష్టంగానే భావించాలి. కానీ దాదాపు 2 నెలల నుంచి కూడా ఒక క్రైసిస్ అనేది బయటకు వచ్చింది వంశీ గారు. ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీలో లోపల క్రైసిస్ ప్రారంభమైనాక బయటకు రావాలంటే 1 సంవత్సరం పడుతుంది. అంటే ఈ క్రైసిస్ సైద్ధాంతిక విభేదాలు లేదంటే ఒక అంతర్మదనం అనేది దాదాపు సంవత్సరం నుంచి కూడా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీన్ని పసిగట్టాయి, హోమ్ మినిస్ట్రీ కూడా. అందుకే అమిత్ షా అంత కాన్ఫిడెంట్గా మార్చి నాటికి మొత్తం కూడా మావోయిస్టు ముక్త భారత్ అనేది అంటున్నారంటే దాని వెనక ఇదే వంశీ గారు. ఒకటి అంటే ఆయన బయటకు వచ్చి బయట మామూలు జనజీవన స్రవంతిలో ఈ రాజకీయాల్లో పనిచేస్తాననేది ఒకటి. గతంలో అసలు పార్టీని ధిక్కరించి పార్టీతో సంబంధం లేకుండా అభయ్ పేరుతోటి ఒక లేఖని ఆయన 2 నెలల క్రితం రిలీజ్ చేశారు వంశీ గారు. అక్కడి నుంచి కూడా ఇది నడుస్తానే ఉంది. కొంతమంది అంటే ఇప్పుడు హిద్మా కానీ దేవ్జీ, ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ, వీళ్ళేమో సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంటారు వంశీ గారు. అంటే 2 వైపులా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 2 అంచెల వ్యూహం ఉంటుంది వంశీ గారు. ఒకటి గెరిల్లా అంటే ప్రజా సైన్యం ఉంటారు వంశీ గారు, గెరిల్లా దళము, వాళ్ళు సాయుధ పోరాటం వాళ్ళు చేస్తుంటారు. మరోవైపు నూతన ప్రజాస్వామిక విప్లవం అని చెప్పి ప్రజలు ఇటు గెరిల్లా ఆ మధ్య రెండిటి మధ్య కూడా రెండిటి సమాంతరంగా ముందుకెళ్తూ ప్రజల్లోకి వచ్చి ప్రజలను కూడా మొత్తం కూడా ఒక సమాజ నిర్మాణానికి అందరు కూడా ముందుకెళ్ళాలి నూతన ప్రజాస్వామిక విప్లవ దిశగా. కానీ ప్రజల నుంచి పూర్తిగా దూరం అయ్యారు వంశీ గారు. కేవలం గెరిల్లా దళ నిర్మాణము, గెరిల్లా పోరాటం మీదనే ఆధారపడ్డ నేపథ్యంలో ఇటు అంటే సమాజం మారింది, మరోవైపు అసలు కాలం మారింది, ఈవెన్ టెక్నాలజీ మారింది. ఇంకా ప్రజలు కూడా దాదాపు అందరూ కూడా ఆదివాసీల దగ్గర నుంచి అందరూ కూడా చైతన్యవంతం అవుతున్నారు, సమాజంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో
మావోయిస్ట్ ఇంకా గెరిల్లా పోరాటం అని అనేది ఈ రోజు ఈ కాలానికి సరిపడిందా అని అనే ఒక చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది వంశీ గారు. ఆ చర్చ పూర్తి స్థాయిలో బయటకు రావడం అని అనేది అంటే ఒక శృతి మించి రాగాన పడ్డం అంటారు కదా వంశీ గారు, అందులో భాగమే ఈ రోజు మల్లోజుల వేణుగోపాల్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ గురించి చెప్తే మల్లోజుల వేణుగోపాల్ అన్నున్నారు వంశీ గారు, మల్లోజుల కోటేశ్వరరావు గారు అని, ఆయన కిషన్ జీ అని అంటారు. కిషన్ జీ ఈరోజు అసలు పీపుల్స్ వార్ అని అనేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశమంతా వ్యాపించి ఆ తర్వాత మావోయిస్టులుగా మారి మావోయిస్టు పార్టీ మొత్తం అంటే రెడ్ కారిడార్ దగ్గర నుంచి జనతన సర్కార్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇలా రావడానికి కిషన్ జీ కారణం. అలాంటి కిషన్ జీ 2 ఏళ్ల క్రితం బెంగాల్లో ఎన్కౌంటర్ అయి చనిపోయారు వంశీ గారు. అదేవిధంగా మల్లోజుల వేణుగోపాల్ అక్క మల్లోజుల నర్మద, ఆమె కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. చివరికి మల్లోజుల వేణుగోపాల్ భార్య సీఎం సమక్షంలో మహారాష్ట్రలో లొంగిపోయింది. ప్రస్తుతం వేణుగోపాల్ లొంగిపోయారు. అంటే దాదాపు మావోయిస్ట్ ఒకటి ఇది అంతమొందించడం అని అనేది కాదు, కానీ సైద్ధాంతికంగానే ఒక కన్ఫ్యూజన్ అని అనేది మావోయిస్ట్ పార్టీలో ప్రారంభమయ్యింది. అది అంటే అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అని అనేది చెప్పలేము వంశీ గారు ఇప్పటికి కూడా. ఎందుకంటే నక్సల్ బరీలో ప్రారంభమైన ఈ సాయుధ పోరాట సిద్ధాంతం అని అనేది ఇప్పటి వరకు కూడా అనేక గ్రూపులుగా అనేక కొత్తవి పుడుతున్నాయి, పాతవి వెళ్తున్నాయి, పాతవి సమాజంలోకి వస్తున్నాయి, కొత్తవి మళ్ళీ అడవుల్లోకి పోతున్నాయి, ఇలా రకరకాలుగా ఉంది. కానీ ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా జనంలోకి రావడానికే మావోయిస్ట్ పార్టీ మొగ్గు చూపుతుందేమో అని అనేది ఈరోజు చర్చ నడుస్తుంది వంశీ గారు. రైట్ అజిత్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం